చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ మార్చి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు ఈ మిథున రాశి వల్ల వారికి ఎలా ఉంటుంది, వీరి యొక్క విధి విధానం ఏమిటి అనేది మనం బాగా పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ మిథున రాశి గల వారు కుటుంబ సభ్యులు ఈ సమయకాలంలో మీకు చాలా ముఖ్యమని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో అనుకోని విధంగా లేనిపోయిన కొన్ని కలహాలు, లేనిపోయిన కొన్ని ఇబ్బందులు ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క మిథున రాశి గల వారికి చాలా వరకు స్పష్టంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి తప్పు మీద లేకపోయినా మీ మీద కొన్ని నిందలు వస్తున్నా సరే మీరు చూసి చూనట నడవటం చాలా శ్రేయస్కరం. తద్వారా విలువైన వారిని ఎవరిని కూడా మీరు కోల్పోరు. ఇబ్బందులు లేకుండా ఈ సమయకాలంలో కాస్త మీరు శాంతంగా ఉండడం చేతన మీకు రానున్న కాలంలో అనుకూలంగా బంధుబలగం పెరుగుతుందని చెప్పి గుర్తుంచుకోండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, మధ్య వాళ్ళ కొన్ని వ్యతిరేకతలు కూడా యొక్క సమయకాలంలో రాశి గల వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీ తప్పు లేకపోయినా భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్యలను కూడా కాస్త నిదానంగా అర్థం చేసుకోవటం, సైలెంట్గా మీ యొక్క పనిని మీరు చూసుకోవటం, మీ సమస్యని క్లియర్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప గొడవలకి ఆర్భటాలకు పోకుండా ఉండటం అనేది చాలా వరకు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి గల వారి యొక్క సమయకాలంలో గుర్తుంచుకోండి. అలాగే ఉద్యోగరీత్యా చేసే ఉద్యోగంలో కూడా మీరు చేస్తున్న కష్టానికంటే ఈ సమయకాలంలో కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాగే ధనరీత్యా కూడా వ్యాయం కొంతమంది స్నేహితుల వల్ల ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ఉంది. కాబట్టి అనవసరమైన ఖర్చులకు పోవటం, ఆర్భాటాలకు పోవటం, హంగులకు పోవటం ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు తగ్గించుకోవటం చాలా వాటికి శ్రేయస్కరం. ఈ సమయంలో మీకు ఖర్చు అయ్యే రూపాయి ప్రతిదీ కూడా వెనక్కరాదని చెప్పి గుర్తుంచుకోండి. ఒకానొక సమయంలో కొంతమందికి పెడితే ఆ రూపాయికి తగ్గ ఫలితం ఉంటుంది. కానీ ఈ సమయంలో మీకు వృధాగా అయ్యే ఖర్చులు అనవసరమే తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవటం చాలా వాటికి శ్రేయస్కరం. అదేవిధంగా వ్యాపారవేత్తలు ఎప్పుడుండో వ్యాపారం పెట్టాలి, అనుకూలంగా ముందుకెళ్ళాలి, కాస్త మనం దిగి ఏదైనా సరే తెగించాలి, ₹1 పెట్టుబడి పెట్టాలి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నా సరే ఈ సమయకాలంలో కాస్త ఆగి ఆలోచన చేయటం మంచిది. ఎందుకంటే ధనపరంగా కాస్త వ్యాయం అనేది యొక్క సమయకాలంలో యొక్క మిథున రాశి గల వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ వ్యాపారం అనేది మొదలు పెట్టుకోవడానికి ఇంకో సమయం ఉంటుంది, ఇంకో సమయాన్ని కాస్త మనం చూసుకోవచ్చు. ఈ సమయకాలంలో ఉన్న దాంట్లో నడవటం మంచిది అన్నట్టుగా మీ ఆలోచనని కాస్త స్పీడ్గా కాకుండా నిదానంగా ఆగి ఆలోచన చేయటం ద్వారా చాలా వరకు మంచి ఫలితాలు చూస్తారు. అలా కాకుండా తెగించి మీరు ముందుకెళ్ళేంత సమయం అయితే ఇది కాదు. మీకు ఆ సమయం వస్తుంది. ఆ సమయం వరకు ఆగి మీరు నిదానంగా నడవటం అనేది చాలా వరకు శ్రేయస్కరం. అలాగే ప్రధానంగా యొక్క మిథున రాశి గల వారికి గొంతు, మెడ, వెన్నెముకకు సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా 35 సంవత్సరాల పైబడ్డ వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా అది తక్కువగా ఉన్నప్పుడే మీరు తెలుసుకోవటం, తక్కువగా ఉన్నప్పుడే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం. అలాగే ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క మిథున రాశి గల వారు ఎక్కువగా ప్రయాణాలు చేయటానికి, ఎక్కువగా తీర్థస్థానాలు తిరగటానికి కూడా చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రయాణం, ఆ తీర్థస్థానాలు చాలా వాటికి శ్రేయస్కరమే. ఎందుకంటే మీకు రాబోయే కొన్ని సమస్యల నుంచి కొన్ని ఇబ్బంది ఉండి కాస్త మానసికంగా మీరు బయటపడటానికి మీరు తిరిగే తీర్థయాత్రలు చాలా వాటికి అనుకూలంగానే ఉంటుంది. కానీ అనవసరమైన ప్రయాణాలు కానీ మీరు చేయడం ద్వారా కాస్త ఒంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవసరమైనంత వరకు ప్రయాణాలు చేయండి. అనవసరంగా దూర ప్రయాణాలు కాకుండా అవసరమైన స్థితిగానే మీరు ప్రయాణాలు చేయడం చాలా వాటికి శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. మొత్తానికి ధనపరంగా మీరు గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క సమయం అంత అనుకూలించేది కాదు. కాబట్టి మీరు ఏదైనా నూతనమైన వస్తువులు కొనేటప్పుడు కూడా కాస్త ఆగి ఆలోచన చేయటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం.
ఈ యొక్క సమస్య నుండి కానీ, రాబోయే కాస్త ధన వ్యాయం నుండి కానీ, కొన్ని శత్రువుల ఇబ్బందుల నుండి కావచ్చు, అలాగే బంధువుల నుండి, అయిన వాళ్ళ నుండి వచ్చే కొన్ని గొడవ నుండి కావచ్చు, మీరు బయటపడటానికి మీరు ఈ యొక్క సమయకాలంలో మహాశివుడు పరమేశ్వరుని ప్రార్థన చేయడం చాలా వాటికి శ్రేయస్కరం. దగ్గరలో ఉన్న ఆ మహానుభావుడి గుడికి వెళ్ళటం, 5 ప్రదక్షిణాలు చేసి అక్కడున్న కోరికలను, మీ కోరికలు అనేది వ్యక్తపరచకుండా కూర్చొని నమస్కారం చేసి, మీరు ఏ పనికి అయితే వెళ్తుంటారో ఆ పనికి ముందు దర్శనం చేసుకొని వెళ్ళటం చేతన రాబోయే కొన్ని సమస్యల నుండి, రాబోయే కొన్ని ధన వ్యాయం నుండి కాస్త మీరు బయటపడటానికి, ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీరు ప్రశాంతంగా ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ సమయకాలం అంతా కూడా మీకు కలిసి రావాలని, అష్టైశ్వర భోగభాగ్యాలతో మీరు పరిపూర్ణంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.